ఈ మధ్య కాలంలో మనం కొంతమంది వీడియోలు మనం చూడడం జరిగింది. కొంతమంది నాస్తిక వైపు లేకుంటే లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళు అంటారు, ఏమంటారు, సనాతన ధర్మం అంటేనే కుల వ్యవస్థ, సనాతన ధర్మం అంటేనే అంటరానితనము, మూఢనమ్మకాలు అని చెప్పి మంచి స్టేట్మెంట్ ఇస్తారు. కానీ అదే ఇట్లాంటి జడ్జిమెంట్స్ వచ్చినప్పుడు మాత్రం లేదు క్రైస్తవంలో కూడా కుల వివక్ష ఉందంటారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ డబుల్ స్టాండర్డ్ ఏంటి? క్రైస్తవంలో కుల వివక్ష ఉందని మీరు నిజంగా గట్టిగా ఒప్పుకోవాలనుకుంటున్నారా? ఒప్పుకునేది ఉంటే మీరుగా చెప్పేది ఏదో ఒకళ్ళిద్దరు రిజర్వేషన్ కొద్దిగా మీ పోప్ ఒప్పుకోవాలి. పోప్ ఫ్రాన్సిస్ ఒప్పుకొని ఎస్ క్రిస్టియానిటీలో కుల వివక్ష ఉంది, మాకు కూడా కుల వివక్ష ఉంది కాబట్టి మాకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి, మా వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని మరి మీ పోప్ ఒప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా రావాలి. మరి అన్ని దేశాలలో ఒప్పుకోవాలి. అన్ని దేశాలకు సంబంధించినటువంటి గవర్నమెంట్లలో క్రైస్తవ గవర్నమెంట్ ఎక్కడైతే ఉందో పోనీ అట్లీస్ట్ క్రిస్టియన్ నేషన్స్ ఉన్న దగ్గర అక్కడ ఉన్నటువంటి భారతీయులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి అట్లీస్ట్ బ్లాక్స్, భారతీయుల సంగతి వదిలేయండి, బ్లాక్స్కి మరి రిజర్వేషన్ ఇవ్వాలి. మరి వాళ్ళు ఇస్తున్నటువంటి ఇప్పుడు రిజర్వేషన్ కాదు, కుల పర్మనెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి. మరి కులం ఉందని ఒప్పుకున్నప్పుడు అదొకటి. రెండో విషయం, వీళ్ళందరూ కూడా 800 ఏళ్ల పాలనలో ఉన్నటువంటి మొఘల్స్ పాలనలో కానీ 200 సంవత్సరాలు ఉన్నటువంటి బ్రిటిషర్స్ పాలనలో కానీ వీళ్ళందరూ కూడా భారతదేశంలో ఎవరు క్రిస్టియన్స్ లేరు కదన్న. ఫస్ట్ నుంచి కూడా భారతదేశంలో ఎవరు కూడా ముస్లింలు లేరు ఫస్ట్ నుంచి కూడా. వీళ్ళందరూ తర్వాత కాలంలో మతం మార్చబడ్డ వాళ్ళు. సరే బలవంతంగా మార్చబడ్డారా, లేకుంటే సూఫీజం వల్ల, లేకపోతే ఈ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి సర్వీస్ వల్ల ఎట్లనే అయ్యుండొచ్చు బై హుక్ ఆర్ క్రూక్. మతం మారేటప్పుడేమో మీ హిందువుల్లో కులం ఉంది, కుల వివక్షతలు అని చెప్పి వేలెత్తి చూపించి మా దాంట్లోకి రండి, మా దాంట్లో సమానత్వం ఉంది, మా దాంట్లో మేము అందరిని ఒక్కతాటి మీద తీసుకెళ్తాము అని చెప్పి కొన్ని లక్షల కోట్ల మందిని ఈరోజు మతం మార్చడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు, ముస్లింలు అందరూ కూడా ఒకప్పుడు హిందువులే కదా. మరి వాళ్ళని మతం మార్చేటప్పుడు మాత్రం మీరు ఇవన్నీ అబద్ధాలు చెప్పి మతం మార్చిండ్రు. అబద్ధాలు నిజాలు వాటెవర్. కానీ ఇప్పుడు మరి రిజర్వేషన్ల విషయానికి వచ్చేసరికి మాత్రం మీరు చెప్పినటువంటి మాటలన్నీ ఏమైనాయి? మా దాంట్లో సమానత్వం ఉందన్నారు, అదన్నారు, ఇదన్నారు, అవన్నీ ఏమైనా ఇప్పుడు మాత్రం ఎందుకు రిజర్వేషన్లు అడుగుతున్నారు? కాబట్టి ఇదంతా డబల్ స్టాండర్డ్ గేమ్, డబల్ స్టాండర్డ్ నెరేటివ్ ఇదంతా కూడా. దీన్ని ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ధర్మాసనం ఏదైతే ఉందో తునాతునకలు చేసి పడేసి ఈ యొక్క ఫాల్స్ నెరేటివ్ని తునాతునకలు చేసి నిజమైనటువంటి ఎస్సీలకు ఈ రాజ్యాంగ ఫలాలు అందే విధంగా వచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఓకే. అండ్ సుప్రీంకోర్టు ఇప్పుడు సెల్వరాణి విషయంలో చెప్పిన అంశాలే నిమిషం చెప్తాను. అసలు సెల్వరాణి మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించడం, ఫస్ట్ హైకోర్టు ఆమె అభ్యర్థనని తిరస్కరించడము, అండ్ ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడము, సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం మనకు తెలిసింది. 2 కాంట్రడిక్టరీ అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్లు కొనసాగించాలనేది ఒకటి. ఆల్రెడీ మతం మారిన వాళ్ళకి అసలు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వకూడదనే సుప్రీంకోర్టు చెప్తున్నమాట. ఇప్పుడు ఒకవైపు అసలు మారిన వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేటే ఇవ్వకూడదు అనేది సుప్రీంకోర్టు నిర్ధారించింది. ఇంకోవైపు కేజీ బాలకృష్ణన్ కమిటీ ఏమో అసలు రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా అనే అంశానికి సంబంధించి విచారిస్తోంది. ఇప్పుడు కేజీ బాలకృష్ణన్ కమిషన్ అనేది అది సుప్రీంకోర్టు నియమించింది కాదు, అది కేంద్ర ప్రభుత్వం నియమించింది. అది కూడా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా పోకూడదు, ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏందో తెలుసుకొని, ఇది ఒక చాలా సున్నితమైనటువంటి అంశం. ఎస్సీలకు సంబంధించినటువంటి అంశం అనేది చాలా సున్నితమైన అంశం. సరే, దీంట్లో మనం ప్రజల అభిష్టం ఏముంది, దానికి వ్యతిరేకంగా పోకూడదు, ప్రజాభిప్రాయం తీసుకొని దానిపైన ఆలోచన చేద్దామన్న ఉద్దేశంలో కేజీ బాలకృష్ణన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కమింగ్ టు సుప్రీంకోర్టు ఈజ్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ. సుప్రీంకోర్టుకి ఎవరిని అపీల్ చేసి బుజ్జగింపులు చేసే అవసరం లేదు. అది ఖరాఖండిగా రూల్ ఆఫ్ లా ఏం చెప్తుందో, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో, కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి విషయాలు, ఆర్టికల్స్ అసలు ఎందుకు ఏ ఉద్దేశంతో పెట్టడం జరిగిందో అది కన్సిడర్ చేసేటప్పుడు కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ కన్సిడర్ చేస్తారు, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కన్సిడర్ చేస్తారు, అసలు రూల్ ఆఫ్ లా ఏముంది, కాన్స్టిట్యూషనల్ ఎథోస్ ఏమంటున్నాయి, ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. ఎస్ అది కూడా నేను ఏమంటున్నానంటే ఇది అసలు రాజ్యాంగంలో దళిత క్రైస్తవులు లేరు, మరి సమాజంలో ఉన్నారు కదా. సో సనాతన ధర్మం ఋగ్వేదాలలో వేదాలలో కూడా ఈ యొక్క మనం అనుకున్నటువంటి కుల వ్యవస్థ లేదు. కానీ మరి సమాజంలో ఉంది కదా, ప్రాక్టీస్లో అయితే ఉంది కదా. మరి ప్రాక్టీస్ వల్లనే ఆ ప్రాక్టీస్లో ఇబ్బంది అయితే అవుతుంది కదా. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు వాళ్ళ స్టాండ్ కూడా అదే, మాకు కాన్స్టిట్యూషనల్గా లేకపోయినా కూడా మాకు సమాజంలో ఉంది అని అంటున్నారు. మీరు అడిగిన క్వశ్చన్ కూడా అదే, ఏది మరి వాళ్ళ మధ్యలో కూడా తెగలు ఉన్నాయి, తెగల మధ్యలో విభేదాలు ఉన్నాయి. నేను మాట్లాడుతున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు తేయడానికి ముందు అన్టచబిలిటీ మీద, అంటరానితనం మీద పోరాటం చేశారు. ఏ మతం మీద పోరాటం చేశారు? హిందూ మతం మీద పోరాటం చేశారు. సమస్య ఎక్కడుంది? హిందూ మతంలో సమస్య ఉంది కాబట్టి హిందూ మతం మీద పోరాటం చేశారు. ఈరోజు మతం మారిన తర్వాత కూడా మిమ్మల్ని దళితులుగానే కన్సిడర్ చేస్తారు, దళితులుగానే మిమ్మల్ని చిన్నచూపు చూపిస్తున్నారంటే సమస్య ఎక్కడ ఉన్నట్టు? క్రిస్టియానిటీలో సమస్య ఉన్నట్టు. మీరు పోరాటం ఎక్కడ చేయాలి? క్రిస్టియానిటీలో పోరాటం చేయాలి. వన్ థింగ్, మీరు క్రైస్తవంలో మతం మారిన తర్వాత కూడా మమ్మల్ని దళితులుగా చూస్తున్నారని చెప్పి మీరు అక్కడ పోరాటం అన్న చేయాలి, లేకపోతే మీకు ఇచ్చినటువంటి బీసీసీ రిజర్వేషన్ల కోటా పెంచండి అని పోరాటం చేయాలి.
లేదు అసలు మా దగ్గర కులమే లేదని చెప్పి ఒకవైపు వాళ్ళు చెప్తుంటే ఇంకోవైపు మేము మతం మారినా కూడా మాకు కుల వివక్ష ఉందని అంటున్నారు. మరి ఇది డబుల్ స్టాండర్డ్ కాదా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.